నమస్తే. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అనే ఒక మాట తన అభిమానుల్లో, జనసేన కార్యకర్తల్లో చాలా వరకు ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా సాధారణ ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా కలిసొచ్చిన అంశం. దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ నాయకులు గబ్బర్ సింగ్ 3 షూటింగ్ లాగుంది, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటే షిప్ సీజ్ అయిపోతుందా అని ఎగతాళి చేస్తున్నారు. అరే, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరు నాని కావచ్చు, గతంలో ఎవరైనా సరే, సీఎంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న కావచ్చు, ఏ లీడర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, కనీసం పోర్టులోకి వెళ్ళి ఇక్కడ అవినీతి జరుగుతుందని మాట్లాడగలిగారా? లేదు. కనీసం పోర్టులోకి వెళ్ళారా? ఎప్పుడైనా లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో సందర్శించారా? పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏం జరుగుతుందో చూశాడు. అది ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్లి దాని సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తాడు. సీజ్ ద షిప్ అని వదిలిపెట్టాడు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావడం మీకు ఇష్టం లేకే, మీరు జీర్ణించుకోలేకే ఈ మాటలు